నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడండి స్వామి అని చెప్తా. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా వాళ్ళు ప్రాధాన్యపడ్డారు. మీకు మీ మీద మా కోపం లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీకు సేవ కోసం వాడుకుంటాం, అతన్ని చూసుకునే దానికైనా బ్రహ్మాండం చూసుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతే పిచ్చోళ్ళారా వాలంటీర్సా, ఆయన ముఖ్యమంత్రి అవుతే మీలాంటి వాళ్ళకి ఎంతెంత మంచి ఉద్యోగాలు ఇప్పగలుగుతాడు అతను. ఆయన వ్యవస్థరా, ఆయన చరిత్రరా, అతను విజనరీ. మీరు ప్రిజనరీ ఎమ్మటి తిరుగుతున్నారు. మీకు విజనరీ కావాలా, ప్రిజనరీ కావాలా? అన్నాదమ్ములు కుటుంబ సభ్యుల్ని ప్రేమించేవాడు కావాలా, బాబాయిని చంపినవాడు కావాలా? చెల్లిని తమ్ముడిని అభిమానించేవాడు కావాలా, చెల్లిని గోడకేసి కొట్టినవాడు కావాలా? అన్ని వర్గాల్ని సమానం చూసేవాడు కావాలా, ఒక కులాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడు కావాలా? రాష్ట్ర అభివృద్ధి చేసేవాడు కావాలా, అవినీతి చేసేవాడు కావాలా? రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేవాడు కావాలా, రాష్ట్రాన్ని గంజా ఆంధ్రప్రదేశ్ చేసేవాడు కావాలా? ఎవడరా నీకు చెప్పింది? ఎవడరా మీకు చదువు చెప్పింది? అసలు మీ చదువుకుంది చదివేరా? వాలంటీర్స్ అంటే ఏంట్రా? లాభాపేక్షగా ఎటువంటి లాభాలు ఎరగకుండా సేవ చేసేవాడే వాలంటీర్ అంటారు. మీరు డబ్బులు దొబ్బుతున్నారు. ఇటు ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి? జగన్మోహన్ రెడ్డియా, నజీరియా, లేదా అప్పారావు సుబ్బారావు? కాదురా నాయన. మీ నాన్న కట్టి కరెంట్ బిల్లు మీ నాన్న అడుగు. నాన్న 2014 మన కరెంట్ బిల్లు ఎంత? నేను గాలికి తిరిగాను, నాకు తెలియదు అని అడుగు. నాన్న లేదా అమ్మ 2019 మన గ్యాస్ ఎంత కొన్నాం, ఇప్పుడు ఎంత కొంటున్నాను? మీ అమ్మని అడుగు. అక్క ఇంట్లో పప్పు ధాన్యాలు తెచ్చుకునేవాళ్ళం, నాన్న ఎంత ఇస్తే తెచ్చేదానివి, ఇప్పుడు ఎంత తెస్తున్నాను? మీ అక్కని అడుగు. 5,000 కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా. అది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని ప్రబలంలో పెడుతూ బయట వింటున్నాం, మీకు సెల్ ఫోన్లు ఇస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట. జనాల దగ్గర దొబ్బిన డబ్బులు ఎన్నన్నా ఇస్తారా, కానీ మీకు భవిష్యత్తు ఇలేడు రా. అర్థం చేయించుకోండి రా. నా కర్మ. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదా మీరు కూడా వాళ్ళతో కలిసి. చివరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తా నేను. బాబు జగన్ నుంచి కాపాడటం కాదు, మాకు ఈ వాలంటీర్ల నుంచి కాపాడండి బాబు అని. మాకు జగన్ కాదు, అలాంటి క్రిమినల్ని నెత్తి మీద పూజిస్తున్న ఈ వాలంటీర్ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న 5,76,66,000 మంది జనాభా. 5 కోట్లు కాదు స్వామి, మా నాయకులు కూడా 5 కోట్లు అది ఎప్పుడో దాటిపోయారా స్వామి. 5,76,66,000 మంది జనాభాని ఈ దుష్టపాల నుంచి ఈ 2,55,000 వాలంటీర్లు అజ్ఞానులు అమాయకులు అనలేవు. ఎందుకంటే ఒక్కసారి వాలంటీర్కి చెప్తాం నువ్వు తప్పు చేస్తున్నావు అని, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, అనేక సార్లు కూడా నాయన నువ్వు తప్పు చేయవద్దురా, అది అశుద్ధిరా, తొక్కొద్దురా అంటే నేను తొక్కుతాను, పూసుకుంటాను, రాసుకుంటానంటే ఎవడు ఊడుకుంటాడు స్వామి? మా బాధ ఇది. అందుకే వాలంటీర్లు మీ సేవ మీరు చేసుకుంటే ఏ రోజు అన్నావా? డబ్బులు పంచడం ఏంట్రా? స్వీట్లు పంచడం ఏంటి, చీరలు పంచడం ఏంటి, ఫ్యాన్ షర్ట్లు పెంచడం ఏంటి? ఇంకా నయం, ఇంకేదైనా పని చేస్తారు మీరు. అందుకే వాలంటీర్ల చట్ట వ్యతిరేక శక్తుల సచివాలయాల వైసీపీ కార్యాలయాల. ఎందుకంటే ప్రతి సచివాలయంలో ప్రతి వార్డులో 5 సచివాలయాలు ఉంటున్నాయి. రోజు
ఈ అభ్యర్థిని గెలిపించాలి, వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి, వాలంటీర్స్ పిలిపించుకుంటాం, సచివాలయంలో సిబ్బంది కూర్చుంటాం. కరెంట్ ఎవరు? మీ వైసీపీ వాళ్ళ నాన్న కడుతున్నాడా లేకపోతే మీ నాన్న కడుతున్నాడా? మీరు కూర్చున్న సచివాలయం కట్టిన డబ్బులు మీ బాబుయా? వాటి రంగులేసింది మీ బాబుయా?